హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృప మీ అందరికీ తోడయ్యుండును గాక, మీకు సమాధానం కలుగును గాక. ప్రతి క్రైస్తవ స్త్రీ ఎలా అలంకరించుకోవాలి? దైవభక్తి గలవారు మనం చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా, అంటే దైవభక్తి గల స్త్రీలు చాలామంది మనకు మాదిరిగా ఉన్నారు. వారి వల్లే మనం ఉండాలి. సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకొనవలెను. అణుకువ, స్వస్థ బుద్ధి, ఇటువంటి అలంకరణ మనిషిని దేవునికి నచ్చే విధంగా అలంకరిస్తుంది. అవసరం లేని అలంకరణ కూడా ఉంది. అదేంటో కూడా చూద్దామా రండి. తగు మాత్రం అనగా నీ శరీరం కనబడకుండా నీ ఒళ్ళు కప్పే అలంకరణగా నీ బట్టలు ఉండాలి. జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను అలంకరించుకోవద్దు అని భక్తుడు స్త్రీలను హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఆదాము మోసపరచబడలేదు, స్త్రీ మోసం చేయబడి అపరాధంలో పడిపోయింది. నువ్వు అలంకరించుకునే అలంకరణ ఎదుటివారిని నీ వైపు ఆకర్షించుకునేలా ఉండకూడదు. ఉంటే తర్వాత నువ్వు పాపంలో పడిపోయే పరిస్థితి నీకు తీసుకొని వస్తుంది. నేను దైవభక్తి గల స్త్రీని అనుకునే నీవు దేవునిలో ఉన్న సుగుణాలతో అలంకరింపబడాలి. వేరే అలంకరణ నిన్ను పాపంలో పడద్రోసి దైవానికి దూరం చేసి చివరికి నీకు నువ్వే మోసపోయేలా చేస్తుంది. క్షయము కాని అలంకరణ నీ గుణముల ద్వారా దేవునికి మహిమ కలిగిస్తుంది, నిన్ను పాపంలో పడకుండా కాపాడుతుంది. గాడ్ బ్లెస్ యు ఆల్.